స్టార్ పవన్ కళ్యాణ్ తో సాహో డైరెక్టర్ సుజిత్ తీసిన మూవీ ఓజీ. ఆల్రెడీ యుఎస్ లో ప్రీవ్యూ బుకింగ్స్ 1.5 మిలియన్స్ దాటాయి. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఏకంగా 1 మిలియన్ టికెట్స్ బుక్ అయ్యాయి. అంటే 80 కోట్ల వరకు ఆల్మోస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వచ్చేసినట్లు తెలుస్తోంది. కట్ చేస్తే వచ్చే వారం ట్రైలర్ లాంచ్ కి రంగం సిద్ధమైంది. ట్రైలర్ వచ్చాకే యూకే, ఆస్ట్రేలియా ఇలా యూరోప్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తారట. యూరప్ లో ఏకంగా 4000 థియేటర్స్ లో ఓజీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ట్రైలర్ వచ్చాకే థియేటర్స్ నెంబర్స్ లో కొంత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఈసారి ట్రైలర్ లాంచ్ ని ఫిజికల్ గా ఇక్కడే లాంచ్ చేస్తున్నా వర్చువల్ గా ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో లాంచ్ చేయబోతున్నారట. రిలీజ్ కి ముందే పూనకాలు తెప్పించబోతున్నారట. పవర్ స్టార్ మళ్ళీ పవర్ఫుల్ స్టార్ గా పంజా విసిరే టైం వచ్చినట్టుంది. హరిహర వీరమల్లు రిజల్ట్ చూసిన ఫ్యాన్సే షాక్ అయ్యారు. చాలా మంది యాంటీ ఫ్యాన్స్ పవన్ పని అయిపోయిందన్నారు. ఇదంతా జరిగి జస్ట్ కొన్ని వారాలు లేదంటే నెలపైనే అవుతుంది. కట్ చేస్తే వెంటనే వైబ్రేషన్స్ మారిపోయాయి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీర్గా పవన్ వైబ్రేషన్స్ రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నాయి. పోలీస్ పాత్రలు పవన్కి కొత్త కాదు. గ్యాంగ్స్టర్గా చేయని ప్రయోగమూ లేదు. బాలు, పంజా ఇలా చాలా ప్రయోగాలు చేసిన పవన్ ఈసారి పోలీస్ గ్యాంగ్స్టర్గా ఏదో హైబ్రిడ్ ప్రయోగమే చేసినట్టున్నాడు. వచ్చే వారం వండర్స్కి రెడీ అవ్వమంటున్నాడు. ఎందుకంటే ఈ హైబ్రిడ్ ప్రయోగం తాలూకా అవుట్పుట్ వచ్చే వారమే కన్ఫర్మ్ కాబోతుంది. ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ చేసేందుకు ఓజీ మూవీ టీం వచ్చే వారం సిద్ధమైంది. నెక్స్ట్ వీక్ సోమవారం రోజే ఓజీ ట్రైలర్ రాబోతోంది. 2 నిమిషాల 50 సెకండ్ల నిడివితో ట్రైలర్ ఆల్రెడీ కట్ అయింది. పవన్ కళ్యాణ్ ఈ ట్రైలర్కి డబ్బింగ్ కూడా చెప్పేశాడు. కానీ చిన్న కరెక్షన్స్ ని సండే రోజు చేసి మండే లాంచ్ చేయడం కన్ఫర్మ్ అయిపోయింది. ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా ఓజీ రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ అమెరికాలో ప్రివ్యూ టికెట్లే మతిపోగొడుతున్నాయి. వాటితో 1.5 మిలియన్లు అంటే 20 కోట్లు వచ్చేస్తే 25 నుంచి 30 వరకు వరుసగా 5 రోజుల టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సేల్ అయ్యాయి. అలా 80 కోట్ల వరకు వచ్చేసాయి. సో ప్రివ్యూ అలానే అడ్వాన్స్ బుకింగ్స్ తో 100 కోట్ల ట్రెండ్ సెట్ చేస్తున్న ఓజీ మూవీ యూరోప్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. అయితే యూరోప్ లో 4000 థియేటర్స్ వరకు ఈ మూవీ కోసమే బుక్ చేశారని తెలుస్తోంది. కానీ అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఓజీ ట్రైలర్ వచ్చే వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయరని తేల్చారట. సో మండే రోజు వచ్చే ట్రైలర్తో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయో కానీ అది పేలితే యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ మైండ్ బ్లాంక్ చేసే ఛాన్స్ ఉంది. యూకేతో పాటు యూరోప్లో చాలా ప్రాంతాల్లో రిలీజ్కి, ట్రైలర్కి ఇలా ఎందుకు లింక్ పెట్టారో కానీ ట్రైలర్ వచ్చాకే యూరోప్ వైబ్రేషన్స్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.